బోనాల ద్వారా ప్రజలకు సుఖ సంతోషాలతో పాటుగా ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఎయిర్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత మరియు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి నరేందర్ రెడ్డి హుస్నాబాద్ ఎయిర్ ఫోర్స్ హై స్కూల్లో వేడుకలు నిర్వహించినటువంటి బోనాల సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలోని అందంగా అలంకరించినటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి జ్యోతిని వెలిగించి పూజా కార్యక్రమాన్ని ఆచరించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చాలా వైభవోపేతంగా జరుపుకునేటటువంటి ఈ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అన్నట్టుగా కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల మధ్య రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటారని గుర్తు చేశారు. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రానికి శోభను పెంచుతుందని, ఈ పండుగ ద్వారా కుటుంబాలలో సుఖ సంతోషాలు మరియు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అభిప్రాయపడ్డారు. మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో నెల రోజుల మన సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టే విధంగా చాలా వైభవోపేతంగా జరుపుకుంటారని తెలిపారు. ఎయిర్ ఫోర్స్ విద్యా సంస్థలో సైతం ఈ ఆచారాన్ని క్రమం తప్పకుండా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు విద్యా సంస్థల మీదనే కాకుండా విద్యార్థుల శ్రేయస్సుకై పుష్కలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు వేసినటువంటి పలు అమ్మవారి నృత్యాలు, పోతురాజు వేషాలు చాలా ఆకర్షణీయంగా నిలిచాయి. ముఖ్యంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి గ్రామ దేవతల విశిష్టత నృత్య ప్రదర్శన ఆలోచింపచేసింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మంది విద్యార్థులు వివిధ ఆకర్షణీయమైన సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి ప్రాంగణానికి వన్నె తెచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.